ఆరాధించి భోజనాలు ముగించారు. అక్కడి మునులు మహర్షికి నమస్కరించి కూర్చున్నారు. విశ్వామిత్రుడు, రామచంద్ర, ఈ పవిత్ర స్రవంతి 3 లోకాల్లోనూ ప్రవహిస్తూ ఆయా లోకాల ప్రాణులను పునీతం చేస్తున్నది. హిమవంతుని పెద్ద కుమార్తె అయిన ఈమెను దేవతలు ప్రార్థించి స్వర్గలోకానికి తీసుకువెళ్ళారు. ఆమెను దివి నుండి భూమికి దింపినవాడు సగరుని మునిమనవుడు భగీరథుడు. ఈయన మీ సూర్యవంశ క్షత్రియుడు. అంటే గంగానది ఎలా వచ్చిందో వివరణ ఇస్తున్నారన్నమాట. సగరునికి 2 భార్యలు. వాళ్ళ పేర్లు కేళిని, సుమతి. చిరకాలం దాంపత్య జీవితం సాగించిన సంతానం లేక భార్యలతో హిమాలయాలకు వెళ్ళి తపోదీక్ష వహించాడు సగరుడు. ఆ తపస్సుకు మెచ్చి భృగు ప్రత్యక్షమై, మహారాజా, నీ భార్య